స్నో వస్తుందిరా చూద్దిగాని రండి కమ్ ఫాస్ట్. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. ఇదంతా లైఫ్ స్టైల్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మా అట్లాంటాలో స్నో పడుతుంది. అట్లాంటాలో స్నో వెరీ కామన్ కాదు, జస్ట్ 2-3 ఇయర్స్కి ఒకసారి, 4-5 ఇయర్స్కి ఒకసారి అట్లా పడుతుంది. సో ఈ రోజు స్నో స్టార్మ్ ఉందని చెప్పేసి కిడ్స్ కి హాలిడేస్ ఇచ్చారు. చాలా ఆఫీసెస్ అన్ని క్లోజ్ చేస్తారు. సో ఎమర్జెన్సీ అలర్ట్ కూడా వచ్చింది మాకు నిన్న. సో బయటకు వెళ్ళకూడదు. నిన్నే అంతా గ్రోసరీ అంతా తెచ్చుకుని, అంటే అర్జెంట్ అన్నమాట, అంటే చికెన్ అట్లాంటివన్నీ తెచ్చుకుని మేము స్టాక్ పెట్టుకున్నాము. అండ్ మీకైతే స్నోఫాల్ చూపిస్తాను ఇప్పుడు. మా ఇంట్లోంచి మేము ఇలా మెష్ పైకి పెట్టాము. చూడండి, మొత్తం పడుతూ ఉంది. సో నాకు భరత్ కి అయితే ఈ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేసాం మేము జర్మనీలో ఉన్నప్పుడు. బట్ కిడ్స్ కి అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు లైఫ్ లో, ఇదే ఫస్ట్ టైం. హవీష్ చేశాడు, కానీ హవీష్ చిన్నవాడు అప్పుడు జర్మనీలో. సో తమన్వికి అయితే ఫస్ట్ టైం. వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు, పడుకుని ఉన్నారు. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తాను, లేపుతాను ఇప్పుడు నేను. చూడండి, మాకు ఇట్లా ఫారెస్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అట్లాంటాలో స్నో అన్నది మరీ కామన్ ఏం కాదు. 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఒకసారి అట్లా పడుతుంది. సో మా ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా స్నో చూడాలి అంటే ఒక వేరే స్టేట్ కి వెళ్ళడం అట్లా చేస్తారు. బట్ ఇట్లా మనం ఉన్న ప్లేస్ లో, అది మన ఇంటి దగ్గర స్నో పడుతుంది అన్నది చాలా హ్యాపీ థింగ్. స్నో వస్తుందిరా చూద్దిగాని రండి కమ్ ఫాస్ట్. మీ ఫ్రెండ్స్ వచ్చారా, నీతో ఆడుకుంటారంట స్నోలో, వచ్చారు ఇందాక. ఇదిగో పడేనా బయట. హవీష్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటానని బయటకు వెళ్ళిపోయాడు. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామని చెప్పేసి కూర్చుని ఉన్నాము. తమన్వి కూడా ఫ్రెష్ అప్ అవుతుంది. స్నోఫాల్ ఉన్నప్పుడు, అంటే బాగా ఫాల్ ఉన్నప్పుడు మనకి పెద్ద చలేదు. యాక్చువల్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ స్నోఫాల్ బాగా చలి అనిపిస్తుంది. బట్ మేము రోజు ఇక్కడ ఈ ప్లేస్ అంతా చూస్తా ఉంటాం కదా, గ్రీన్ గా అట్లా ఉంటది. సడన్ గా వైట్ గా మారిపోయింది, అంతా చాలా అందంగా కనిపిస్తుంది. బట్ స్నోఫాల్ అన్నది 1 రోజు 2 రోజులో హ్యాపీనెస్, తర్వాత అంతా మనకి చిరాకు వస్తుంది. ఇంత స్నోఫాల్ ఇట్లా వేడి వేడి ఇడ్లీ, పొడి నెయ్యి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం నాకు. తమన్వికి బ్రేక్ఫాస్ట్ తినిపించే డ్యూటీ. ఏం చేస్తాను, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మధ్యలో నేను కూడా తినేస్తూ ఉంటాను. మినపరొట్టె తింటున్నాను. మినపరొట్టెలో మన పాతకాలంలో తేనెపాకం వేసుకుని తింటాం కదా, సో బెల్లం నుంచి వచ్చిన తేనెపాకం. ఇక్కడ మనకి తేనెపాకం దొరకదు, అందుకని నాకైతే చాలా ఇష్టం ఆ కాంబినేషన్. సో చట్నీతో ఒక 2 తేనెపాకంలో ఒకటి అట్లా కాంబినేషన్. సో మనకి అక్కడ
దొరికే తేనెపాకం ఇక్కడ దొరకదు కాబట్టి నేనేం చేసుకొని తింటున్నానో చూసారా, మ్యాపిల్ సిరప్. సేమ్ టేస్ట్ వస్తుంది మనకి. ఎప్పుడైనా ట్రై చేయండి మినపరొట్టులోని తేనెపాకం అంటే ఇష్టమైన వాళ్ళు. సో చాలా బాగుంటది కాంబినేషన్. పాన్ కేక్స్ లోనే కాదు, యాక్చువల్లీ పాన్ కేక్స్ లో తినాలి అని చెప్పేసి ఇస్తారు, బట్ మన ఇండియన్ వే ఇది. అందరం జాకెట్స్ వేసుకుని రెడీ అయ్యాము బయటకు వెళ్దామని చెప్పేసి. హవీష్ అయితే ముందే వెళ్ళిపోయాడు, కిందకి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. I'm going to play with my friends outside. And look, my teeth is broken. అందరికి చెప్తోంది టీత్ బ్రోక్ అయిపోయింది అని చెప్పేసి. కనిపించిన వాళ్ళకి అందరికి ఫెయిరీ వస్తుంది నైట్. నీ టీత్ తీసుకెళ్ళిపోయింది ఫెయిరీ వచ్చి. మా ఓల్డ్ వీడియోస్ లో చూడొచ్చు, ఈ ప్లేస్ అంతా గ్రీన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా వైట్ గా అయిపోయింది మొత్తం. మా కమ్యూనిటీ వీడియో కూడా మీకు ఇది వరకు చూపించాను, అందులో కూడా మీరు చూడొచ్చు స్నో లేనప్పుడు ఎలా ఉంటది. స్నో కార్స్ అన్ని చూసారా ఎలా అయిపోయినాయో. Oh my god, look it. Snowball fight? Anna, you want a snowball fight? But it's fine, we can still do a snowball fight. Do you want to do snowball fight? పిల్లలందరూ ఆడుతున్నారు. ఇదిగో స్నోబాల్ ఫైట్ అంట వాళ్ళిద్దరు. Okay. ఇప్పుడు అమ్మకి నా మీద వద్దు. I can hear the crowd. Can you hear it too? నాన్న స్నోమ్యాన్ చేస్తున్నారు. స్నోమ్యానేనా? మంచి స్నోమ్యాన్ చేద్దాం. కూర్చో. Snowman! That's very small, Nana. బాగా చెయ్యి, బాగా వస్తుంది అప్పుడు. I can't. Nana, I can get the lead. On me here in the snow. No, but here in the snow. మేమున్న ప్లేస్ లో స్నో రేర్ కాబట్టి అందరూ మాతో పాటు మా కమ్యూనిటీలో అందరూ కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. చాలాసేపు ఆడుకుంటున్నారు. ఇంత స్నోలో కూడా ఎవ్వరు చలి అని ఫీల్ అవ్వట్లేదు, ఇక్కడే ఉండి ఆడుకుంటున్నారు. అసలు ప్రస్తుతానికైతే స్నో ఫాల్ అన్నది ఆగింది, పైనుంచి పడ్డము, బట్ కింద అక్యుములేట్ అయ్యి అట్లా ఉంది. వర్షం కూడా పడుతుంది కొంచెం కొంచెంగా. స్నోని అక్యుములేషన్ ఇంచెస్ తో మెజర్ చేస్తారేమో. మాకు ఈ రోజు పడింది జస్ట్ ఒక 2 inches ఉంటది. దానికే మేమైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాము. అవీష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి ఆడుకుంటుంటే తమన్వి కూడా బుడంకాయ లాగా వాళ్ళతో ఆడేసుకోవడానికి ట్రై చేసేస్తుంది. మనం ఆడుకోవడం పక్కన పెడితే నేచర్ అయితే మాత్రం ఈ రోజు డిఫరెంట్ యాంగిల్ చూపిస్తుంది. చాలా అందంగా అనిపిస్తుంది నాకు నేచర్ ని చూస్తుంటే. తమన్వి ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళ ముగ్గురు కలిపి కిచెన్ సెట్ పెట్టుకుని ఆడుకుంటున్నారు. బయట ఇప్పటి వరకు స్నోమ్యాన్ అంతా చేసుకున్నారు. స్నోమ్యాన్ చేసి స్నోబాల్ ఫైట్ అంతా ఆడుకున్నారు ఇప్పటి వరకు. బయట అలిసిపోయారని చెప్పేసి ఇంటికి వచ్చి ఇట్లా కిచెన్ సెట్, పజిల్స్ అన్ని పెట్టుకుని ఆడుకుంటున్నారు. ఇంత స్నోఫాల్ లో ఇంత చలిలో ఉన్నప్పుడు మనం ఇంట్లో చికెన్ చేసుకుంటే చాలా బాగుంటది. సో మా ఇంట్లో ఇప్పుడు ఈ రోజు స్పెషల్స్ ఏంటి అంటే చికెన్ కర్రీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ. ప్రిపేర్ చేస్తున్న చికెన్ మా స్టవ్ మీద ఇలా కుతకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పలావ్ కూడా కుతకుతలాడుతోంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏమీ లేవు, ఇది ఇంకా ప్రిపరేషన్ టైం కాబట్టి. పలావ్ కోసం చికెన్ ఇట్లా వాటర్ లో వేసి ఉడికిస్తున్నాము. జస్ట్ 10 minutes ఉడికించి ఆ స్టాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉడుకుద్ది. ఈ టెక్స్చర్ లోకి వచ్చిన తర్వాత మనం తీసి పెట్టేసుకోవాలి. స్టాక్ మాత్రం ఉంచుకోవాలి దీన్ని.
సో మనము చికెన్ స్టాక్ లోంచి కాస్త లైట్ గా బాయిల్ చేసిన చికెన్ తీసుకొని మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా అంతా వేసి సెపరేట్ గా ఇట్లా పాన్ లో ఫ్రై చేసుకోవాలి. మాకు ఈ ఫ్రైకి ఇన్స్పిరేషన్ కోనసీమలో బండ్ల మీద దొరికే కోనసీమ కోడి పలావ్. దీనికి మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి ఈ కరివేపాకు, క్యాజు, పచ్చిమిర్చి ఇట్లా సెపరేట్ గా ఆయిల్ లో కొద్దిగా ఫ్రై చేసి మొత్తం మిక్స్ చేసి కలుపుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది. ఇందాక సేవ్ చేసి పెట్టుకున్న చికెన్ స్టాక్ తో పలావ్ అయితే చేసేస్తున్నాను. ఫైనల్ గా ఫ్రై ఇట్లా వచ్చింది, చూడడానికి అద్దరిపోయింది, అసలు నోరు ఊరిపోతుంది అంతే. మామూలుగా ఇది మనం ఇట్లా చేసేసుకున్న తర్వాత దీన్ని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వేసేసుకొని సిమ్ లో పెట్టి ఉంచుకోవచ్చు దమ్ లాగా. బట్ కొంతమందికి అట్లా నచ్చుతుంది, బట్ మేము విడిగానే ఉంచుతాం. విడిగానే ఇది సెపరేట్ గా ఉంచి మేము అన్నం కలుపుకుంటున్నప్పుడు మిక్స్ చేస్తాము. ఈ కుకింగ్ గొడవలో పడి బయట స్నో కోసం మర్చిపోయాను అనుకోద్దు. ఈ బ్లైండ్స్ పైకి పెట్టేసి అట్లా చూస్తూనే ఉన్నాం. మేము ఫుడ్ కూడా ఇక్కడికే తెచ్చుకున్నాము. బయట మంచు పెట్టుకొని ఈ స్పైసీ పలావ్ ని ఇట్లా చూస్తుంటే ఈ కాంబినేషన్ లో ఉండే కిక్కే వేరు అసలు. బయట మంచు, లోపల లంచ్, వేడి వేడి చికెన్ ఫ్రైతో అద్భుత కాంబినేషన్ కదా. అదిరిపోయిన చికెన్ ఫ్రై, మళ్ళీ చికెన్ కర్రీ విత్ బగారా రైస్. వావ్, సూపర్ కాంబినేషన్ విత్ దిస్ క్లైమేట్ సెట్టింగ్. వీఆర్ ఎంజాయింగ్ సో మచ్. మంచుతో పాటు మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. సో మసాలా, బయట మసాలా, లోపల మసాలా, టీవీలో కూడా మసాలా. సో ఈవినింగ్ 4 అవుతుంది. సరదాగా బయటకు వెళ్దాము, బయట ఎలా ఉంటది సిచ్యువేషన్ చూద్దాం అని చెప్పి వెళ్తున్నాము. మా కార్ చూసారా ఎలా ఉందో. యాక్చువల్లీ ఇప్పుడు వర్షం పడుతుంది, అందుకని ఐస్ ఫామ్ అయిపోయింది ఫుల్ గా రోడ్స్ మీద. కార్ అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు. భరత్ గారు అయితే కార్ కున్న ఐస్ అంతా క్లీన్ చేస్తున్నారు, గ్లౌజ్ వేసుకున్నారు. మేము బయటకు రావడానికి రీజన్ అది, ఈ రోడ్ లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే మేము రోజు ఈ రోడ్ లో తిరుగుతూ ఉంటాం రొటీన్ గా. సో ఆ రోడ్ లో తిరిగినప్పుడు గ్రీన్ గా ఒకలాగా మాకు అలవాటైన రోడ్ కదా. ఇప్పుడు అదే రోడ్డు స్నోతో చూస్తే ఎలా ఉంటది అన్న ఎగ్జైట్మెంట్ మాట మాకు. అందుకని మేము తిరిగే ప్లేసెస్ అన్ని తిరుగుతున్నాం ఇప్పుడు. స్నో రేర్ గా చూసిన వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్ గా నచ్చుతుంది. బట్ కెనడా లేదంటే నార్త్ పార్ట్ ఆఫ్ యుఎస్ఏ లేదంటే స్నో బాగా రెగ్యులర్ గా పడే వాళ్ళు చూస్తే అనుకుంటారు ఏంటి ఓవర్ యాక్షన్ అని. అందుకే పాపం డల్లాస్పురం వాసుల్ని అందరూ ట్రోల్ చేసేస్తున్నారు. బట్ ఒక్క విషయం, తాజ్ మహల్ ముందు కూర్చుని పూసలు అమ్ముకునే వాడికి తాజ్ మహల్ చూస్తే ఎగ్జైట్ అవ్వడు, కానీ మనం వెళ్ళి చూస్తే మనం ఎగ్జైట్ అవుతాం కదా. ఇది అంతే, రేర్ గా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇలా చూసినప్పుడు బాగా నచ్చుతుంది, బాగా హ్యాపీ ఫీల్ అవుతాము. అండ్ ఎక్కడ అందం అక్కడదే. ఇప్పుడు నార్త్ సైడ్ స్నో అందంగా ఉందని చెప్పేసి అండ్ ఫ్లోరిడాలో బీచెస్ చాలా అందంగా ఉంటాయి. అలాగని చెప్పేసి ఫ్లోరిడా వచ్చి బీచెస్ చూసి మీరు హ్యాపీ ఫీల్ అవ్వద్దు అంటే కుదరదు కదా. సో ఎక్కడ అందం అక్కడదే, ఎక్కడ హ్యాపీనెస్ అక్కడదే. సో ఇన్ కన్క్లూషన్, డాలస్, అట్లాంటా లేదంటే సదరన్ స్టేట్స్ వాళ్ళకి డెఫినెట్ గా స్నో అంటే ఇష్టం. స్నో చూసి ఎగ్జైట్ అవుతారు. ఇప్పుడు మేము వచ్చింది అయితే హవీష్ సాకర్ ప్రాక్టీస్ కి వచ్చే పార్క్ ఇది. ఈ పార్క్ కి మేము చాలా రెగ్యులర్ గా వస్తూ ఉంటాము.
రిస్క్ అని తెలిసినా సరే ఈ ఐస్ లో కార్లో స్లోగా వెళ్తున్నాము అండ్ స్కిడ్ అవుతుంది కూడా, కారు పక్కకి వెళ్ళిపోతుంది, చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది హవీష్ సాకర్ ఫీల్డ్. ఇవన్నీ నిజంగా గ్రేట్ మెమరీస్. హవీష్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇదంతా క్యాప్చర్ చేసినందుకు. లాస్ట్ టైమ్ స్నో పడింది అట్లాంటాలో 2018లో. సో లిటరల్లీ 7 years తర్వాత పడుతుంది స్నో. రేర్ గా స్నో పడే ప్లేసెస్ లో స్నో పడినప్పుడు చేసే మెయింటెనెన్స్ అంత అగ్రెసివ్ గా చెయ్యరు. అండ్ ఇక్కడ కార్స్ అవన్నీ కూడా మాది 4-wheel డ్రైవ్ ఏం కాదు, అలాగే వింటర్ టైర్స్ కూడా ఎవరు పెట్టించుకోరు, అంటే చాలా రేర్ గా స్నో పడుతుంది కదా అని. దీని వలన స్నో టైంలో ఈ ఐస్ ఫామ్ అయినప్పుడు బయటకు వస్తే చాలా క్రాషెస్ అవుతాయి. అందుకే మాకు ఫుల్ స్ట్రిక్ట్ గా స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేసి అట్లా ఇంట్లో ఉండమని చెప్పేసి అట్లా పెట్టారు మాకు ఈ రోజు. అంటే మార్నింగ్ టైం అంతా. సో ఈవినింగ్ ఇప్పుడైతే అందరూ తిరుగుతున్నారు బయట. స్నో ఒక్కటి పర్లేదు, బట్ స్నోతో పాటు రెయిన్, సన్నగా రెయిన్ పడుతూ ఉంటే అది డెడ్లీ కాంబినేషన్. అప్పుడు డెఫినెట్ గా ఐస్ ఫామ్ అయిపోతుంది. మన కళ్ళకు కనిపించదు, సన్నని లేయర్ కింద రోడ్డు మీద ఫామ్ అయిపోతుంది. దాని వలన స్కిడ్ అవుతుంది. మనం నడిచినా సరే ఖచ్చితంగా జారి పడిపోతాము. మా కార్ డ్రైవ్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. కిడ్స్ అయితే మాతో పాటు రాలేదు, చక్కగా హ్యాపీగా ఫోన్ చూసుకుంటూ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇలాగా. నెక్స్ట్ డే కంగారుగా లేవగానే చూసాము స్నో కరిగిపోయిందా ఉందా అని చెప్పేసి. అమ్మయ్య అనుకున్నాము. సన్ వచ్చేసి స్నో అంతా కరిగిపోతుందేమో అని టెన్షన్ కూడా పడ్డాము. అప్పుడే సన్ రాకూడదని మాత్రం కోరుకుంటున్నాము, ఎందుకంటే ఈ బ్యూటీని ఇంకొన్ని రోజులు ఇంకొంతసేపు ఎంజాయ్ చేయాలని కోరిక. మళ్ళీ ఫాస్ట్ గా రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాము. మా అపార్ట్మెంట్ అంతా ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి. ఎక్కడ చూసినా వైట్ గానే కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. నా కళ్ళకైతే వైట్ కలర్ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఒక్కసారి ఈ చెట్లకి ఆకులు బదులు మణిమాణిక్యాలు ఉన్నాయా అనిపించింది. ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. ఆ ఐస్ కింద ఫామ్ అయిపోయి ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఐస్ మీద సన్ పడుతుంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్. సో స్నో వచ్చినప్పుడు బానే ఉంటది, కానీ ఇలాగా కార్ క్లీనింగ్ అప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటది. అసలే భరత్ గారు వైఫ్ కన్నా కూడా కార్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. చెట్టు పుట్ట కనిపించిన ప్రతీది క్యాప్చర్ చేసేస్తున్నాము. అలాగే మళ్ళీ బయటకు వచ్చి రోడ్స్ అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాము. ఎందుకంటే మేము ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నాము అనుకున్నప్పుడు ఈ వీడియో మళ్ళీ చూసుకోవచ్చు మేము. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇలాంటి స్నో డే ఇయర్ కి ఒక్కసారైనా అట్లాంటాలో ఇవ్వు అని కోరుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా ఈ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.